హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్టిమేట్స్ ఛానల్. సో వైల్డ్ కార్డ్స్ ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారో కోసం ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం నామినేషన్స్ అన్ని ముగ్గురు మీద అందరూ సేమ్ సిమిలర్ రీజన్స్ తో నామినేట్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ అందరూ కూడా సీత, యష్మి అండ్ విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురిని నామినేట్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా చాలా సిమిలర్ రీజన్స్ తో అండ్ మొత్తం అంత ప్లాన్ చేసుకుని రావచ్చు, కానీ మరీ ఇంత ప్లాన్ బయటకు వచ్చేలా చేయకూడదు. సో వైల్డ్ కార్డ్స్ ఇది మంచి స్ట్రాటజీ కదా మనకు తెలియదు, బట్ ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్స్ అందరూ వీళ్ళు ముగ్గురిని నామినేట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నామినేషన్స్ ఆల్రెడీ నిన్న పెట్టాను, ఒక చూడకపోతే చూడండి. మళ్ళీ క్విక్ గా చెప్పాలంటే మెహబూబ్, గంగవ్వ వీళ్ళిద్దరూ కొత్త క్లాన్ నుంచి, అండ్ యష్మి, విష్ణు, సీత అండ్ పృథ్వీ వీళ్ళు పాత క్లాన్ నుంచి అయితే నామినేట్ అయ్యారు. సో ఎవరెవరు నామినేట్ చేస్తారని క్విక్ గా చెప్తాను అండ్ మీరు అర్థం చేసుకోండి ఎలా అయిందో. నైని పవని, విష్ణుప్రియ అండ్ సీత, గౌతమ్ కృష్ణ, యష్మి, విష్ణుప్రియ, మెహబూబ్, యష్మి, సీత, రోహిణి, విష్ణుప్రియ అండ్ యష్మి, గంగవ్వ. ఈవెన్ గంగవ్వ జనరల్ గా ఇలాంటి బిగ్ బాస్ చూడదనుకుంటాం, బట్ గంగవ్వ కూడా అయితే గంగవ్వ తెలియకపోయినా ఎవరన్నా గంగవ్వ టీమ్ లో వాళ్ళు వెళ్తే నామినేట్ చేయమని చెప్పుండొచ్చు. ఎందుకంటే గంగవ్వ కూడా విష్ణుప్రియ అండ్ యష్మి బేసికల్ గా మొత్తం హౌస్ అంతా కూడా వీళ్ళు ముగ్గురిని యష్మి, విష్ణుప్రియ అండ్ సీతని అటు ఇటు నామినేట్ చేసుకున్నారు. తర్వాత లాస్ట్ ఇద్దరు పృథ్వీని అయితే నామినేట్ చేశారు. బట్ టేస్టీ తేజ కూడా సీత అండ్ మణికంఠ, మిగతా ఇద్దరు పృథ్వీని నామినేట్ చేశారు. పృథ్వీ నామినేట్ చేసి యష్మి, విష్ణుప్రియ అండ్ సీత వీళ్ళు ముగ్గురులో ముగ్గురు నామినేట్ చేసుకుంటూ వెళ్ళారు. సో మొత్తం హౌస్ అంతా సిమిలర్ రీజన్స్ నామినేట్ అయింది. ఇది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఇదే స్ట్రాటజీ కంటిన్యూ అయితే గేమ్ అంత బాగోదు. మనకి అంతకు ముందు కూడా రీఎంట్రీ అయ్యి వచ్చిన తర్వాత గేమ్ మారిపోతుంది. ఎందుకంటే మనకి బయట ఏం జరుగుతుందో తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. బయట సీతకి అంత పాపులారిటీ లేదు, విష్ణుప్రియకి కొంత నెగిటివిటీ ఉంది, అండ్ అలాగే యష్మి కూడా నెగిటివిటీ అవుతుంది. అందుకని అదే స్ట్రాటజీ తీసుకుని హౌస్ లో నామినేట్ చేస్తాం. నాకు అంత బాగా అనిపించలేదు. స్ట్రాంగ్ ప్లేయర్ ఢీగుని ఉంటే బాగుండేదేమో అనిపించింది వైల్డ్ కార్డ్స్. నేనే చెప్పాను వైల్డ్ కార్డ్స్ చాలా పాజిటివ్ గా ఎంట్రీ అయ్యారని, బట్ ఈ నామినేషన్స్ లో సిమిలర్ రీజన్స్ తో వాళ్ళ ముగ్గురే నామినేట్ చేయడం నాకు కరెక్ట్ గా అనిపించలేదు. లాస్ట్ లో మిగతా ఇద్దరు నేను చెప్పిన పేర్లు ఇద్దరు పృథ్వీని కూడా నామినేట్ చేశారు. పృథ్వీ కూడా నామినేషన్ లిస్ట్ లోకి వచ్చాడు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.